రేపటి రోజండి మనకి లభించే ఈ 2 అద్భుతమైన రోజనే చెప్పాలి. ఏమిటంటే 10వ నెలలో 10వ రోజు 2025 సంవత్సరాన్ని మనం కలిగి ఉన్నాము అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రేపటి రోజనేది రాబోయే ఉదయం 10 గంటల తర్వాత రాత్రి 10 గంటలు చాలా చాలా అద్భుతమైన ఒక సమయం. ఇది వచ్చి మనం ఎవ్వరం కూడా పొరపాటున కూడా వదులుకోవద్దనమాట. చాలా సులభమైన ఒక అద్భుతమైన రోజనే చెప్పాలి. రేపు మనం ఈ విధంగా చేస్తే చాలు. ఏమిటంటేనండి రేపటి రోజు 10/10/2025 మీరు చూడబోయే ఈ చిన్న రహస్యం ఒక్కసారి మీ దృష్టికి వస్తే జీవితంలో చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు అన్నీ ఒకేసారి మాయమవుతాయి అని చెప్పవచ్చు. మనం చాలా కష్టపడి ప్రయత్నించి కానీ ఏదైనా ఇబ్బందులనేవి, సమస్యలనేవి వస్తూనే ఉంటాయండి. వాటి నుంచి ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయత్నించినా కూడా ఒక్కొక్కసారి బయటికి రాలేక బాధపడుతూ ఉంటారు చాలామంది. కానీ ఇప్పుడు మీరు చేయబోయే 2 చిన్న అన్నమాట లైన్‌లు అంతేనండి. ఎంత పెద్ద సమస్యలనైనా మాయం చేయవచ్చు. రేపు మీరు ఈ విధంగా చేస్తే అని కూడా చెప్పవచ్చు. ఒక్కసారే మీకు మాయమైపోతాయన్నమాట. మనం చాలా కాలం కష్టపడి ప్రయత్నించి కానీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ ఇప్పుడు మీరు చేయబోయే 2 చిన్న లైన్‌లే అద్భుతమైన చర్యలన్నమాట. మీ జీవితంలో అత్యంత అద్భుతమైన విప్లవాన్ని సృష్టించగలవు అని కూడా చెప్పుకోవచ్చు. ఇది సాధారణమైన పరిష్కారం కాదు. సాధారణ పద్ధతి కాదు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మిరాకిల్ టచ్ ఇచ్చే రహస్యం. మీరు మిగిలిపోయిన సమస్యలను మీరు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో, ఏ ఆర్థిక ఇబ్బందులతో అయితే బాధపడుతున్నారో, ఇక మీకు శత్రువుల నుండి వచ్చే సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏ ఏ సమస్య అయినా సరేనండి ఇక్కడ రేపటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ 2 లైన్ల రహస్యం అనేది చాలా సింపుల్. కానీ దాని ఫలితం అతిశయోక్తి. మీరు దీన్ని జాగ్రత్తగా నిశ్చింత కాలంలో అనుసరిస్తే చాలు. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు, మీరు చేసే పనిలో సూపర్ సక్సెస్, ధన సంపాదన మరియు శాంతి పొందవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? ఈ 2 లైన్లు ఒక శక్తివంతమైన సింబల్ లాంటివనే చెప్పాలి. కానీ ఇవి మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీని చురుగ్గా చేస్తాయి. ప్రతిరోజు మనం ఎదుర్కొనే సమస్యలు, చిన్న చిన్న అసంతృప్తులు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు అన్నీ మనపై ఉంటాయి అనే చెప్పాలి. కానీ ఈ 2 లైన్ల రహస్యం మీరు ఉద్దేశపూర్వకంగా, సున్నితంగా, విశ్వాసంతో అనుసరిస్తే ఈ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా ఒక రీతిలో తొలగిస్తుంది. అది ప్రత్యేకంగా ఏమిటంటే 10/10/2025 రోజున చాలా బలంగా ఉంటుందన్నమాట. ఈరోజు ప్లానెట్ లైన్ మనపై కిరణాల్ని పంపుతూ ఉంటాయి. ఇది రహస్యానికి పరమశక్తిని ఇస్తుంది. ఈరోజు మీరు దీన్ని ప్రయత్నిస్తే ఫలితాలు సాధారణ మాయాజాలం కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇది మొదటి లైన్ మీరు చేయంగానే ఇది మీ మనసుకు శాంతిపరిచే శక్తిని కలిగిస్తుంది. మీరు దీన్ని ఉపయోగించగానే ప్రతి చిన్న మరియు పెద్ద సమస్యలు మన ముందు నుంచి చిన్న వాయువు మాదిరిగా చల్లబడిపోతాయి. రెండవ లైను ఇది ఫలితం, విజయం కోసం ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని అనుసరించడం వల్ల మీరు సాధించలేని లక్ష్యాలు కొందరు ఏం చేశారంటే వారంలోనే సాధించవచ్చు అని కూడా చెప్తున్నారు వారు చేసి ఫలితాన్ని. ఈ 2 లైన్ల రహస్యం చాలా పవర్ఫుల్. కాబట్టి మీరు దీన్ని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పాటించాలి. ఇక ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎవరి చేతిలోనైనా పని చేయగలదన్నమాట. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత ఫలితాలని తీసుకురాగలదనే చెప్పవచ్చు. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్పాలండి. ఈ 2 లైన్ల రహస్యం నిజానికి పూర్వీకుల కాలంలోనే వినియోగించబడింది. వారు దీన్ని ప్రతిరోజు అంటే ఇలాంటి అద్భుతమైన రోజులలో సరైన సమయానికి నిశ్శబ్దంగా ఉపయోగిస్తూ తమ కుటుంబానికి, తమ డబ్బుకి, వ్యాపారానికి, ఇంకా శాంతికి అద్భుత ఫలితాన్ని పొందారు అని కూడా చెప్పాలి. ఈ 2 లైన్ల రహస్యం సాధారణ పద్ధతుల్లో మనకు కనిపించదు. కానీ మీరు దీన్ని క్రమ పద్ధతిలో పాటిస్తే ఒక్కసారి ప్రయత్నించిన ఫలితాలని అద్భుతంగా వస్తాయి. కానీ ఈరోజు 10/10/25 ఈరోజు ప్రత్యేకంగా ఉంది. ఈరోజు చేయటం వల్ల ఫలితాలు అత్యధిక శక్తితో వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఇది ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవటం ముఖ్యం. మీరు దీన్ని సరైన స్థలంలో ప్రత్యేకమైన సమయానికి
సహజమైన విధంగా పాటిస్తే మీరు అనుకోని ఫలితాల్ని పొందవచ్చు. ఇంకొక ముఖ్య విషయం అండి, మీరు ఈ 2 లైన్ల రహస్యాన్ని సరైన దృష్టి, నిశ్శబ్దమైన మనసు, విశ్వాసంతో మాత్రమే పనిచేస్తుంది. మీరు ఇందులో నమ్మకాన్ని పెట్టకపోతే ఫలితాలనేవి రావు. కాబట్టి మీరు నమ్మకంగా చేయండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ! చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఒకేసారి మాయమైపోతాయి. మీరు ఇది చేస్తే మీ శత్రువులు మీ మీద ప్రతికూల శక్తుల తలుపులన్నీ మూసుకుపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఒక అద్భుత ఉత్సాహభరితంగా మార్పుగా పొందుతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోతుంది. ప్రతి అనుకోని అడ్డంకి తీయపడుతుంది అని కూడా చెప్పవచ్చు. అంటేనండి, రేపటి రోజు 10-10 అంటే ఈ 10 అనే సంఖ్య చాలా పెద్ద ప్రభావాన్ని మన జీవితంలో కలిగించబోతుంది అని కూడా చెప్పవచ్చు. దీని తర్వాత చాలా విషయాలు ఉన్నాయన్నమాట. వాటిని ఒక్కొక్కటిగా మీకు ఈ వీడియోలో తెలుసుకుందురు. రేపు మనం ఏం చేయాలో మీరు చూసుకోండి. ఏమిటంటేనండి, వ్రాయాలనుకునేవారు వ్రాయవచ్చు, లేదా ఈ చెప్పే పదాల్ని ఈ వీడియోలో ఉచ్చరించాలనుకునేవారు ఉచ్చరించవచ్చు. ఇది మీ సౌకర్యం ప్రకారం ఉంటుందన్నమాట. రేపు ఉదయం 10 గంటలకు చూస్తే చాలామంది పనిచేసే వాళ్ళంతా పనిచేసే చోట ఉంటారు. కొంతమందికి రాయటానికి అవకాశం ఉంటుంది. అలా పనిచేసే చోట పెద్దగా చెప్పుకోలేరు కాబట్టి కొంతమందికి రాయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా రాసేసుకోండి. ఇంకా కొంతమంది ఇంట్లో ఉన్నవారు ఏం చేస్తారంటే వారు చక్కగా చెప్పేసుకోవచ్చు. ఎవరైతే ఆ టైంలో పని అయిపోయి ఖాళీగా ఉంటారో ఆ సమయంలో మీరు ఇది చెప్పేసుకున్నా సరిపోతుంది. కానీ రేపు రాత్రి 10 గంటలకు మటుకు ఎవ్వరు మిస్ అవ్వకండి. ఏంటంటేనండి, రేపు మీరు ఇది చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బంది అనేది తొలగిపోతుందన్నమాట. ప్రతి అనుకోని అడ్డంకి కూడా తీసేయబడుతుంది. ఈ 2 లైన్ల రహస్యం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దీని శక్తి చాలా విస్తృతమైంది. మీరు దీన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుంటే మీకు జీవితంలో ప్రతి సమస్యను కూడా సులభంగా అధిగమించవచ్చు. ఇది మాత్రమే కాదండి, మీరు దీన్ని పాటించడం ద్వారా ప్రతిరోజు జీవితంలో చిన్న చిన్న అనుభూతులు, సంతోషాలు, విజయాల్ని కూడా పొందవచ్చనే చెప్పవచ్చు. ప్రతిరోజు చిన్న సంతోషం పొందటం మీరు ఎదుర్కొనే పెద్ద సమస్యలకు ఒక పరిష్కారం అయితే దొరుకుతుందనే చెప్పాలి. ఇది చాలా సింపుల్, కానీ ఫలితం అద్భుతమైంది. మీరు దీన్ని చేస్తే చాలండి, అద్భుతాలే జరుగుతాయి. కాబట్టి మీరు అస్సలు మిస్ కాకుండా ప్రయత్నించండి. అదే అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. 2 లైన్ల రహస్యం అన్నమాట. మీరు ఇది 10-10-2025 రోజు ప్రయత్నించినప్పుడు మీరు చూడబోయే ఫలితాలైతే అత్యంత అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇక ఈ 2 లైన్ల రహస్యం మీ జీవితంలో మిరాకిల్ చేంజెస్ని అయితే తీసుకురాగలదు. మీరు దీన్ని పాటించి ప్రతి సమస్యను సులభంగా అధిగమించండి. మనకి ఎప్పుడో తప్పండి రోజు అంటే ఎప్పుడో తప్ప అని ఎందుకన్నారు ఇక్కడ అంటే, మనకి ఎప్పుడో చాలా అరుదుగా కొన్ని రోజులైతే వస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి మిరాకిల్స్ డేస్ అన్నమాట. అలాంటప్పుడు మనం చక్కగా ఇలాంటివి చేసుకున్నామే అనుకోండి, ఒక్కసారి మన చేతికి దొరికితే ఇక మనం జీవితంలో ఎప్పటికండి ఇక ఏమిటంటే వెనక్కి తిరిగైతే చూసుకో అని కూడా చెప్పుకోవాలి. అంత అద్భుతంగా ఉంటుంది. ముందుకు వెళ్ళడే ఉంటుందన్నమాట. ఏ పనులైనా సక్సెసే అని చెప్పవచ్చు. కాబట్టి మీరు రేపు అస్సలు వదులుకోకండి. ఈ తారీఖుని మీరు రేపు రాత్రి అస్సలు మర్చిపోకుండా అలారం అయినా సరే సెట్ చేసి పెట్టేసుకోండి. 10 అంటేనే 10-10 అనే ఏంజెల్ నెంబర్ అనేది చాలా అద్భుతమైన ఒక నెంబర్ అనేది చెప్పాలండి. ఇది ఈ 10 అనే నెంబర్ అండి చాలా అద్భుతమైన సంఖ్య అనేది చెప్పాలన్నమాట. ఈ సింబల్ కనిపించిందంటేనే మనకి మిరాకిల్స్ జరుగుతాయని అర్థం అన్నమాట. అయితే ఈ 10-10 రోజున ఇలా రావటం కూడా మన అదృష్టం అనేది చెప్పాలన్నమాట. మనం ఎప్పుడైనా సరే కార్ నెంబర్ ప్లేట్లో కానీ లేకపోతే గడియారంలో కానీ 10-10 అనే నెంబర్ని చూస్తూ ఉంటాము అని కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటేనండి, పూర్తి సంఖ్య కంప్లీట్ నెంబర్ అన్నమాట. 10 అనేది 1 నుంచి 10 వరకు ఉన్న సంఖ్యల ముగింపు, అంటే పూర్తి సైకిల్ ఫలితం, సమాప్తిని సూచిస్తుంది. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే 10 అనేది పూర్తి క్రమం, సమగ్రత, సరైన సమయానికి ఫలితాన్ని సూచిస్తుందని చెప్పాలి. పూర్వీకులు మంత్రశాస్త్రాల్లో 10 అనేది శక్తి, విజయం, సంపూర్ణతని ప్రతిబింబిస్తుంది అని చెప్పారు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్ లైఫ్ రోజులలో ఏంటంటే 10వ తేదీ డిజిటల్ క్లాక్లో 10-10 లేదా వాహన నెంబర్ ప్లేట్లో 10 వంటి సందర్భాలు పాజిటివ్ ఫలితాన్ని
అవకాశాల్ని, అదృష్టం కోసం గుర్తించబడ్డాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఇది ఒక సింబాలిక్ శక్తి అండి. 10లో 1 నూతన ప్రారంభం, +0 అనంత శక్తి సమగ్రత కలయిక వల్ల నూతన అవకాశాలు, సమస్యల పరిష్కారం, అదృష్టం వస్తుందన్న నమ్మకం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే 10 సంఖ్య అంటే పూర్తి సమగ్ర శక్తివంతమైన సంఖ్య. ఇది సమస్యల్ని తొలగించడం, అదృష్టాన్ని ఆకర్షించడం, విజయాన్ని సూచించడం కోసం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి ఈ నెంబర్ మనకి పదే పదే కనిపిస్తుంది. ఎందుకు ఈ నెంబర్ ఇలా మనకి పదే పదే కనిపిస్తుంది అని ఆలోచిస్తారు కొంతమంది అంత పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలాంటి సంఖ్యలు అనేవి కనిపించినప్పుడు అండి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ సంఖ్యలు మీకు ఏదో అర్థాన్ని కలిగిస్తున్నాయి అని, మీకు జరగబోయేది ఏదో సూచిస్తున్నాయి అని కూడా మీరు గమనించవచ్చు అన్నమాట. అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ నెంబర్స్ అనేవి, కానీ మనకి అర్థం కాదు ఏం చూస్తున్నాము. కాకపోతే అక్కడ మనకి అర్థం కాదు, తెలియదు కానండి, విశ్వం మనతో ఏదో ఒక విషయం చెప్పాలని అనుకుంటే కొన్ని సంఖ్యల్ని, కొన్ని చిహ్నాల్ని, కొన్ని వ్యక్తుల్ని మీకు మళ్ళీ మళ్ళీ మీ కంటి చూపులో పడేలా ఉంచుతుంది అని కూడా చెప్పవచ్చు. దాన్ని గ్రహించేవారు ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అని అర్థం చేసుకుంటారు. కొంతమంది దానిని గమనించరు అనే చెప్పాలి. ఈ సంఖ్య అనేది చాలా అంటే చాలా అద్భుతమైన ఒక సంఖ్య. ఎందుకంటే ఈ 1 అని తీసుకుంటే వ్యక్తిగతంగా 1 అనే సంఖ్య ముఖ్యమైనదనే చెప్పాలి. మనకి నెంబర్ 1 అంటే మీరు చూస్తే నాయకత్వం, ప్రత్యేకత అంటే ప్రతి ఒక్కరు కూడా అండి నెంబర్ 1 పొజిషన్లోనే ఉండాలని కోరుకుంటూ ఉంటారనే చెప్పవచ్చు. అలాగే నెంబర్ 1 పొజిషన్ అంటే నాయకత్వం అంటే చాలా శక్తివంతమైందనమాట. అలాంటి నాయకత్వం లక్షణాలని సూచించేదే ఈ నెంబర్ 1 అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మన జీవితంలో ఏంటో కొత్తది ప్రారంభం కానున్నది అని కూడా మనం భావించాలన్నమాట. ఇలాంటి నెంబర్స్ అనేవి మనకి పదే పదే కనిపిస్తూ ఉంటే అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటేనండి మన జీవితంలో ఒక కొత్త ప్రారంభం అవుతుంది, కొత్త రోజులు అనేవి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ 0 విషయానికి వస్తేనండి, ఈ 0ని చూస్తే అందరం 0 అనుకుంటాం, విలువలేని సంఖ్య 0 అనుకుంటాం. కానీ మన సంఖ్యాశాస్త్రం ప్రకారం మనం దీన్ని చూస్తే కనుక ఇది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించిందనే చెప్పాలి. మీ యొక్క సామర్థ్యానికి సంబంధించింది. ఈ 0 కూడా ఏ నెంబర్ ఉన్నా కూడండి, ఆ నెంబరు పక్కన ఈ 0ని పెట్టామే అనుకోండి, దాని యొక్క శక్తి చాలా రేట్లు, అంటే చాలా రేట్లు అనేది ఈ 0 పెంచుతుంది. పూర్తిగా మనం చూస్తే 0 అనుకుంటాం, కానీ ఇదే 0ని తీసుకెళ్ళి మనం ఏ నెంబర్ పక్కనైనా పెట్టామే అనుకోండి, అది దానికి అనేక రేట్లు శక్తి అనేది పెరుగుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. కాబట్టి 0 అని కూడా తక్కువగా చూడకూడదు. ఇక సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే 0 వచ్చేసి ఎక్కడైతే ఏ సంఖ్య పక్కనైనా వస్తుందో దాన్ని పెంచుతుందన్నమాట. ఈ దేవదూత సంఖ్య అని కూడా చెప్పవచ్చు. ఇక ఆ విషయానికి వస్తే నెంబర్ 1 అనేది ఏమిటంటేనండి నాయకత్వ ప్రత్యేకతను కలిగి ఉంటుందనే చెప్పాలి. టోటల్గా చెప్పాలంటేనండి కొత్త ప్రారంభం అన్ని విషయాలని ఒక్క సంఖ్య ద్వారా మనకి తెలియజేస్తుందన్నమాట. ఈ సంఖ్యను గరిష్టంగా చూస్తే ఇది ఒక సాధారణ విలువలేని నెంబరు 0 మాత్రమే. కానీ న్యూమరాలజీ ప్రకారం మనం దీన్ని సరైన విధంగా చూస్తే ఇది శక్తిని పెంచుతుంది. అలా ఏంజెల్ నెంబర్ని పెంచుతుంది. ఏంజెల్ నెంబర్ని అనుసరిస్తే కనుక ఇక అలా వచ్చిన నెంబర్కు లీడర్షిప్ అనే ప్రత్యేకత ఉంటుందనే చెప్పాలి. ఒక అధ్యాయం ముగిసి మరొక అధ్యాయం మొదలవుతుంది మీ జీవితంలో అని మీరు గుర్తించాలన్నమాట. అంటే రేపటి నుంచి మీరు చేసే పనులలో ఇక 100 రెట్లు ఎక్కువగా మీకు ఫలితాలు అయితే వస్తాయన్నమాట. మీరు ఏదో ఒక గందరగోళంలో ఉన్నారు, మీరు దీన్ని చెయ్యొచ్చా లేదా, ఏం చేయాలి అంటే ఏదన్నా పనిలో ఉండనమాట. అలా గందరగోళంలో ఉన్నప్పుడు అంటే మీరు ఒక కంఫర్ట్ జోన్లో అలవాటు పడిపోయారనమాట. దాని నుండి మరొక దానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు. కానీ ఇంకొక కొత్త ప్రయత్నం అనేది జీవితంలో ఏదో ఒకటండి కొత్తగా చేయాలి, కానీ రిస్క్ తీసుకోవాలంటే మీకు ఇష్టం లేదు. ఎందుకు ఇవన్నీ ఉన్నట్లే ఉండిపోదాం అన్నట్టుగా ఉంటారు. అంటే అద్దింట్లో ఉండిపోతే అద్దింట్లోనే ఉండిపోదాం, ఎందుకు సొంత ఇల్లు, దాని ప్లేస్ కొనుక్కొని దాన్ని కట్టుకొని ఇదంతా కూడా వద్దు అని కొందరు అలా కంఫర్ట్ జోన్లో ఉంటారనమాట. కానీ ఒక ఎదగాలి అనే ఆలోచన అనేదైతే వాళ్ళకి ఉండదు, వాళ్ళకి రాదు కూడా. దీన్ని మీరు అమలు చేయటం మొదలుపెట్టినప్పుడు ఈ నెంబర్ని మీరు ఎప్పుడైనా చూసినప్పుడు అది మీకు ఎదురుపడ్డది ఇలాంటి నెంబరు అంటే అర్థం ఏమిటంటే అది మీ అభివృద్ధి కోసం సమయం వచ్చిందని అర్థం అని కూడా చెప్పాలి. రేపు అత్యంత ముఖ్యమైన రోజండి.
కాబట్టి రేపు మీరు ఈ ఒక్క 2 వాక్యాల్ని ఇప్పుడు చెప్పే వాక్యాల్ని మీరు అనుకుంటే సరిపోతుంది. మీ జీవితమే అద్భుతంగా మారిపోతుంది. ఇక ఎలా ఉన్నవారు అలాగే ఉందాము అని అనుకోకుండండి. బయటికి వచ్చి చాలా అద్భుతాల్ని చేసి చూసుకోవచ్చు మీ జీవితంలో అని కూడా చెప్పవచ్చు. కొంతమంది మార్పుని ఇష్టపడతారు. కొంతమంది ఎన్ని కష్టాల్లో, బాధల్లో ఉన్నా ఆ మార్పులోంచి బయటికి రావాలనుకుంటారు కానీ భయపడుతూ ఉంటారు. ఏమిటంటే ఇలా బయటకు వస్తే మళ్ళీ ఈ ఉన్న కంఫర్ట్ జోన్ కూడా పోతుందేమో, మాకు ఇక ఎందుకొచ్చింది అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి భయాలు ఏమీ లేకుండా రేపు మీరు చక్కగా ఈ 2 వాక్యాలు చెప్పుకుంటే చాలు. మీరు ఊహించిన దానికంటే అద్భుతమైతే జరుగుతుంది మీ జీవితంలో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతటి ప్రాముఖ్యత ప్రత్యేకమైన రోజు రేపు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఈ వినబోయే వ్యాఖ్యానండి రేపు మీరు 10 సార్లు రాస్తే మీ జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు అన్నీ కూడా మాయమైపోతాయి. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి అని కూడా చెప్పవచ్చు. అది ఏం వాక్యం అంటే రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు మనం రాయవలసింది మీ జీవితాన్ని మార్చే చాలా శక్తివంతమైన 2 లైన్లు. ఇప్పుడు అదేంటో చూద్దాం. మొదటిది వచ్చేసి, నేను అద్భుతంగా జీవిస్తాను, విలాసవంతంగా జీవిస్తాను, డబ్బుతోనూ, గుణంలోనూ, ధర్మంలోనూ అని నేను అద్భుతంగా జీవిస్తాను. ఎంత శక్తివంతమైన పదాలు చూడండి. ఇక నేను విలాసవంతంగా బతుకుతున్నాను అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలన్నమాట. బంధువులందరూ బాగుండాలి. నేను ధర్మంగా బతుకుతున్నాను అంటే ఇక భర్త ప్రేమ బాగా ఉండాలి. మగవాళ్ళైతే భార్య ప్రేమ బాగా ఉండాలి. సంపదతో మీరు సంతోషంగా ఉండాలి. అంతా బాగుంటే నేను ఆనందంగా జీవిస్తాను అని ఒక వ్యక్తి చెప్పగలడు. రెండవ వరుస డబ్బులో, గుణంలో ఏమిటంటే నాది మంచి వ్యక్తిత్వం, నా దగ్గర డబ్బు చాలా ఎక్కువగా ఉంది అంటే నాకు డబ్బు, వ్యక్తిత్వం ఉన్నాయనే చెప్పాలన్నమాట ఇక్కడ. అంటే చాలామందికి మంచి లక్షణాలు ఉంటాయి కదండి, ఆ లక్షణాలే మనకు ఉన్నాయి అని చెప్పుకోవటం అన్నమాట. ఇక తర్వాత నాకు ఎందుకో ఇలా ఉండాలని లేదు, నాకు ఈ లక్షణం నచ్చట్లేదు, నాకు చాలా కోపం వస్తుంది, నాకు చాలా విసుగ్గా ఉంది, క్షమించండి నేను ఉంటాను, ధనంలోనూ స్వభావంలోనూ నేను ద్వేషిస్తున్నాను అని మనం చెప్పేటప్పుడు మన దగ్గర అవసరం లేని గుణాలన్నిటినీ మనం మనలోని అంటే అవసరం లేని మనల్ని తొలగిస్తున్నాము. ఇదే సమయంలో మీరు అవన్నీ కూడా తొలగించి నాకు డబ్బు, సంపద ఉన్నాయి, నేను మంచి లక్షణాలతో ఉన్నాను అని చెప్పుకున్నామే అనుకోండి, మనం చాలా శక్తివంతమైందని చెప్పాలి. మాటలు అనేవి కనుక రేపు మీరు చెప్పుకుంటే ఇది అందరి జీవితంలో అతిపెద్ద మార్పుని, పురోగతిని కలిగించే 2 వరుసలు అన్నమాట. రేపు ఉదయం మీరు ఎవరైతే అవకాశం ఉందో ఈ 2 లైన్లు అంటే నేను సమృద్ధిగా జీవిస్తున్నాను, డబ్బులో మరియు ధర్మంలో కూడా నేను నిజాయితీగా ఉంటున్నాను అనే ఈ 2 లైన్లు కూడా మీరు చక్కగా 10 సార్లు రాసేసుకోండి. మీరు సరిగ్గా వ్రాయండి. మీరు ఉదయం 10 గంటలకు ప్రారంభించినట్లయితే సరిపోతుంది. మీరు పూర్తి చేసేయండి. ఈ సమయం గురించి మీరు చింతించకండి. ఇందాక చెప్పుకున్నాను చూడండి, ఏది నాకు విసుగ్గా ఉంది, అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఆ లక్షణాలు అనేవన్నీ కూడా నాలో నుంచి దూరంగా పోవాలి, ఈ మంచి లక్షణాలు అనేవి కూడా నాలో ఎప్పుడు ఉండాలి అన్నట్టుగా మీరు రాసేయాలన్నమాట. మీరు స్నానం చేసి రాయాలండి. మీరు లేదా శుభ్రంగా ఉండైనా చేయొచ్చు. ఇది నాన్ వెజ్ అనేది తినద్దండి. ఏంటంటే మంచి తొందరగా అవుతుందన్నమాట. ఇలా చేస్తే ఫలితం అనేది వస్తుంది. స్నానం చేసి చక్కగా చేయొచ్చు. ఆరోగ్యం బాగలేదండి, ఈరోజు స్నానం చేయకపోతే ఎట్లండి అని అనుకుంటే కనుక ఇంకా కాళ్ళు చేతులు కడిగేసుకొని చక్కగా రాసేసుకోండి. మీరు ఏ కలర్ పెన్నుతో అయినా వ్రాసుకోవచ్చు అనమాట. మీరు ఇక మేనిఫెస్టేషన్ నోట్స్ ఉన్నాయనుకోండి, అందులో వ్రాసేసుకోండి. లేదా ఒక పేపర్లో రాసి మీరు ఎక్కడైతే ఏ స్థలాన్ని అయితే చాలాసార్లు చూస్తారో అక్కడ స్టిక్ చేసి పెట్టేసుకోండి ఆ పేపర్ని. అలా నోట్లో పెట్టుకొని చూస్తూ ఉండండి అనమాట. లేకపోతే కొత్తది తీసుకోండి. అలా మీరు నోట్ చేసుకొని మొత్తం రాయటం ప్రారంభించండి అనమాట. చక్కగా మీకు ఏ భాష వస్తే ఆ భాషలో రాసేసుకోండి అని కూడా చెప్పవచ్చు అనమాట. మళ్ళీ ఒకసారండి ఏం రాయాలో ఇక్కడ ఏమిటంటే నేను గొప్పగా జీవిస్తున్నాను అని, జీవితంలో నేను బాగా డబ్బుతో, మంచి వ్యక్తిత్వంతో ఉన్నాను. దీన్ని రేపు మీరు ఉదయం 10 గంటలకల్లా రాసేసుకోవచ్చు అనమాట. అయితే మీకు ఉదయం 10 గంటలకి ఇది కుదరలేదనుకోండి, నాకు ఈ పోస్టు అంటే నేను రాయలేనండి, నాకు కుదరదు అనుకుంటే కనుక మీరు రాత్రి 10 గంటలకైనా దీన్ని వ్రాసేయండి, సరిపోతుంది.
రాత్రి 10 గంటలకండి మీ పనులన్నీ ముగించుకొని ఖచ్చితంగా రాత్రి 10 గంటలకనమాట ఈ లైన్లని 10 సార్లు వ్రాసండి. మీరు దానిని ఊహించేసుకోండి ఒకసారి. మీరు ఊహించేసుకున్న తర్వాత మీరు ఎలా సంతోషంగా జీవిస్తున్నారో, మీరు ఎంత మంచిగా ఉన్నారో ఇదంతా కూడా ఒక సొంత ఇల్లు, ఒక సొంత కారు, ఎంత మంచి జీవితం నాది, నా జీవితం చాలా సౌకర్యంగా ఉంది, ఇంకా అలా ఊహించేసుకోండి. మీ జీవితంలో మీకు ఏదైతే మైనస్గా ఉందో అదంతా కూడా ప్లస్గా మార్చుకొని ఆ ప్లేస్లో మీరు చాలా సంతోషంగా జీవిస్తున్నారు అనే విధంగా మీరు చక్కగా ఊహించేసేసుకోండి. దీన్ని ఒక రకంగా చెప్పాలంటేనండి స్వీయ ధృవీకరణ నమూనా అన్నమాట. ఇది స్వీయ ప్రకటన అన్నమాట. ఒక రకంగా మనకి మంచి ఫలితాల్ని ఇస్తుంది ఈ విధంగా చేయటం వల్ల. ఏమిటంటే మన నమ్మకాన్ని గట్టిగా నొక్కి చెప్పటం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. ఏమిటంటేనండి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఏదో ఒక పైకి రావడానికి ప్రయత్నాలు అనేవి చేసుకుంటూ వెళ్తూ ఉండవచ్చు. ప్రతి ఒక్కరు కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకుంటారు, అందరూ బాగుండాలి అనుకుంటారు. డబ్బు అనేది ఇక అందరికీ కూడా మంచిగా సంపాదించుకోవాలనే ఆశ అయితే ఉంటుంది, ఎంత ఎత్తుకైనా ఎదగాలి అన్న కోరిక అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే రేపు చక్కగా ఈ ఒక్క ప్రయత్నం చేసి చూడండి. మీరు దీనికి పెద్దగా టైం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్గా పొద్దున్న 10 గంటలకండి, తప్పితే రాత్రి 10 గంటలకి. వీలైతే పెద్దగా చెప్పుకోండి, రాయటం కుదరకపోతే లేదా రాసుకోవచ్చు అంతే. ఇక మీకు జరిగే అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పుకోవచ్చు.